హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ ఎ టేస్ట్ అండ్ లాగ్స్. ఈరోజు మన రెసిపీ పండు మిర్చి టమాటా పచ్చడి. ఇది మనం అమ్మమ్మల కాలంలో బాగా తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు చాలామంది దీన్ని మర్చిపోతున్నారు. దీన్ని ఈజీగా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చూపించే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పండు మిర్చి, టమోటాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ధనియాలు, సాల్టు, చింతపండు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం కాగాక పండు మిర్చిని యాడ్ చేసుకున్నాం. 100 గ్రామ్స్ పండు మిర్చికి 1/2 కిలో టమోటాలు కావాలి. ఈ పండు మిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా వేసుకోండి, లేదంటే కొంచెం తుంచుకొని వేసుకోండి, ఎందుకంటే అవి చిందుతాయి. సిమ్లో పెట్టుకుని వేయించుకునే పనికి అయితే పండు మిర్చి డైరెక్ట్గా వేసేసుకోండి, లేదంటే మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అవి పండు మిర్చి కొంచెం వేగాక టమోటాస్ని కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా అందులో యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడే అంతవరకు మగ్గించుకొని ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ రబ్బలు ఎక్కువే తీసుకోండి. ఒక వెల్లుల్లిపాయ మొత్తం కట్ చేసి తీసుకోండి. ఒక 10-12 వెల్లుల్లి రబ్బలు వస్తాయి. చింతపండు, తగినంత చింతపండు. వెల్లుల్లిపాయలు మనం ఇలా వేస్తే చట్నీలో పిల్లలు కూడా చట్నీ తినేస్తారు, సో వాళ్ళకి తెలియదు వెల్లుల్లిపాయలు యాడ్ చేసామని. బాగా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, సో వెల్లుల్లిపాయలు చాలా వాడుకోవచ్చు. చూడండి, ఇలా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అది ఆరనిచ్చి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకుంటే ఇలా చట్నీ తయారైపోతుంది. ఇప్పుడు మనం ఆ చట్నీని తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం కాగాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అన్నీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అవి చూడండి ఇలా ఫ్రై అయ్యాక కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, మన పండు మిర్చి టమాటా చట్నీ ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న చట్నీని మనకి 2-3 డేస్ నిల్వ ఉంటుంది. మనం చపాతీలో కానీ, దోశల్లో కానీ, లేదా వేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.